పచ్చిమిరపకాయ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ప్యారడైజ్ వచ్చాం గాయస్. యాక్చువల్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అమీర్పేటలో మెట్రో ఎక్కినప్పుడు మెట్రో టికెట్ కోసం వెళ్తే 50 రూపీస్ ఉండేది, 56 చేశాడు వాడు. పర్లేదు పెంచితే పెంచాడు. మేము 70 రూపాయలు ఇస్తే వాడు చిల్లర లేదన్నాడు ఫ్రెండ్స్. సర్లేని 10 రూపాయలు ఇచ్చాము, అంటే 60 రూపాయలు ఇచ్చాము. 56 అంటే వాళ్ళు 4 రూపీస్ ఇవ్వాలి. వాడి దగ్గర 4 రూపీస్ కూడా లేదంట. మమ్మల్ని రివర్స్ 1 రూపీ ఉంటే 5 రూపీస్ ఇవ్వని అడిగాడు. సర్లే మా దగ్గర ఎలాగో లేవు, తొందరగా రావాలి కాబట్టి పక్కన వాళ్ళు ఎవరినో ఒకరిని అడుక్కొని టికెట్ చేసుకొని వచ్చాము. ఇప్పుడు ప్యారడైజ్ నుంచి అమీర్పేట వెళ్తున్నాము. వీడి దగ్గర చూద్దాం. ఇప్పుడే మెట్రోకి వచ్చాం. కనబడినా పర్లేదు. సరే ఇదిగో 60 రూపీస్ టికెట్కి వెళ్తున్నాను. 2 టికెట్స్ కావాలని చూద్దాం. లేదు అమీర్పేట క్యాష్. ఎనీ 2 టికెట్స్ 56 రూపీస్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇట్లా ఎంట్రీ చేసి వీళ్ళు చాలా బెటర్ ఇచ్చారు. సో వరస్ట్ ఎక్కడంటే అమీర్పేట అనమాట. అంటే అమీర్పేటలో ఎన్ని ఉన్నా వాళ్ళ దగ్గర చేంజ్ లేదు. పెద్ద స్టేషన్లో రూపాయి చిల్లర లేదు. ఓన్లీ ప్యారడైజ్ అనే ఒక స్టేషన్లో మాత్రం 4 రూపాయలు చిల్లర ఇచ్చారు. అమీర్పేట ఇంకా అప్డేట్ అవ్వాలన్నమాట. అయితే నాకైనా ఎప్పుడైనా మీకు కూడా ఇలా అనిపించిందా? అంటే ఒక రేంజ్లో ఫ్రస్ట్రేషన్ ఎప్పుడైనా అయ్యారా ఇలాగా చిల్లర లేదు రూపాయి అన్నప్పుడు? ఏదో ఎక్కడికో ఎమర్జెన్సీగా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, బయలుదేరుతారు, ఫోన్పేలు మర్చిపోతారు, ఫోన్లు మర్చిపోతారు. కరెక్ట్గా అప్పుడే రూపాయి చిల్లర లేదు మేడం, దానివల్ల మీకు టికెట్ ఇవ్వను అంటే ఎవరైనా మీకు కోపం వస్తుందా రాదు? నాకు కోపం వచ్చింది, అందుకే వీడియో చేస్తున్నాను.